దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 9. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం. 16వ శిఖరము. గొర్రెల కాపరి రాత్రింబవళ్ళు తన గొర్రెల మంద యొద్దనే ఉండును. గొర్రెల కాపరుల యొద్ద అనేక గొర్రెలు ఉండుట వలన వాటిని ఉంచుటకు శాలలు వారికి లేనందున వారు రాత్రి వేళలందు వాటన్నిటినీ ఒకే స్థలంలో చేర్చి ఒకరి తర్వాత ఒకరుగా కాపరులు వాటిని కాయుదురు. ప్రభువైన యేసుక్రీస్తు బెత్లెహేమునందు జన్మించినప్పుడు చాలామంది గొర్రెల కాపరులు తమ మందలను రాత్రివేళ పట్టణం వెలుపల కావలి కాయిచుండిరి. అట్టి సమయంలో దేవుని దూత వారికి ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభు, నేను రాత్రింబవళ్ళు కావలి కాయు గొర్రెల కాపరి వంటి వాడును అని చెప్తున్నాడు. ప్రతి ఉదయమున కాపరి తన మందను అనేక పచ్చిక బయళ్ళకు తీసుకుని పోవును. గొర్రెలు మలినమైన గడ్డినైనా ఎండిపోయి కరుకుగానున్న గడ్డినైనా తినవు. అవి మృదువైన లేత పచ్చికను మాత్రమే తినును. 23వ కీర్తన. అంతేగాక గొర్రెలకు శుభ్రమైన నీళ్లు కావాలి. అవి పందుల వలె మురికి నీళ్లు త్రాగవు. మన ఆకలి దప్పులను తీర్చుటకు ఎటువంటి ఆహారం అవసరమో మన యేసుక్రీస్తు ప్రభువునకు తెలియను. ఆయన మాటలే మన పచ్చిక బయలు. తన వాక్యమును ఉదయ మధ్యాహ్న సాయంకాలములలో మనకు అనుగ్రహించును. ఉదయకాలమున దినమంతటి కొరకై తన ఏర్పాటును మనకు అనుగ్రహించును. మధ్యాహ్న కాలమందు మిగిలిన దినము కొరకు మనకు కావలసిన బలమును అనుగ్రహించును. రాత్రి సమయములందు పరుండక మునుపు దేవుడు మనల్ని పరిశోధించును. ఆ రీతిగా మనము నూతనపరచబడి కనబడని అపాయముల నుండి రక్షింపబడుచుందుము. ఆయన మన ప్రేమగల నమ్మకమైన కాపరి అయి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండును. గొర్రెలు తమ కాపరి స్వరమును గుర్తించే వరమును కలిగి ఉన్నవి. అవి ఎంత బుద్ధి లేనివైనను తమ స్వంత యజమాని స్వరమును గుర్తించగలవు. ప్రభువైన యేసుక్రీస్తు అన్యుని అవి వెంబడించవు అని చెప్తున్నాడు. ఏలైనగా వాటి చెవులు తమ స్వంత యజమానుని స్వరమును మాత్రమే గుర్తుపట్టగలవు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరమును విని ఆయనను వెంబడించు ఆధిక్యత విశ్వాసికి చెంది ఉన్నది. ఆయన ఎక్కడికి వెళ్ళినను ఏ ప్రశ్న వేయక ఆయనను మనం వెంబడించవలసింది. కాపరి స్వరం అనుదినము వినుచు నిండు విశ్వాసముతో ఆయనను వెంబడించుట ఎత్తైన పర్వత శిఖరములలో ఒకటై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్.